హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం రేపు జరగబోయే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ యొక్క ప్రివ్యూ గురించి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, క్రికెట్ అండ్ ఐపీఎల్ అప్డేట్స్ రెగ్యులర్గా పొందాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, మన టీమిండియా ఇంగ్లాండ్తో 5 టీ20లు అలాగే 3 వన్డే మ్యాచ్లు ఆడుతున్నారు. ఈ మ్యాచ్ మొత్తం మన ఇండియాలోనే ఆడుతున్నారు. అయితే ఫస్ట్ టీ20 జనవరి 22న కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదిక మీద ఆడబోతున్నారు. మెయిన్లీ మన టీమిండియా బ్యాట్స్మెన్స్ అయితే చాలా ఫామ్లో ఉన్నారు. ముఖ్యంగా ప్రీవియస్గా జరిగిన సౌత్ ఆఫ్రికా అలాగే శ్రీలంక బంగ్లాదేశ్ సిరీస్లో మన టీమిండియా కంప్లీట్గా వైట్ వాష్ చేసి సిరీస్ని గెలుచుకున్నారు. ముఖ్యంగా మన బ్యాట్స్మెన్ సంజు శాంసన్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్ వీళ్ళు ముగ్గురు అయితే విధ్వంసం చేస్తున్నారు. దొరికిన బౌలర్ దొరికినట్లే కొడుతున్నారు. అలాగే ఇంగ్లాండ్ గురించి మాట్లాడుకున్నట్టయితే వాళ్ళు కూడా ప్రీవియస్గా వెస్టిండీస్ మ్యాచ్తో టీ20 సిరీస్ గెలిచి వస్తున్నారు. సో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంది. వాళ్ళని కూడా తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఇప్పుడు మన ఇండియా అలాగే ఇంగ్లాండ్ యొక్క హెడ్ టు హెడ్ రికార్డ్స్ గురించి చూసుకుందాం. మొత్తం 22 మ్యాచ్లు ఆడితే 12 మన టీమిండియా గెలిచింది. అలాగే 10 మ్యాచ్లు ఇంగ్లాండ్ టీం గెలిచింది. హెడ్ టు హెడ్ స్టార్ట్స్ చూస్తే మన టీమిండియానే అప్పర్ హ్యాండ్గా ఉంది. అలాగే మన టీమిండియా గడ్డపై 6 మ్యాచ్లు మన వాళ్ళు గెలిచారు. అలాగే 5 మ్యాచ్లు ఇంగ్లాండ్ వాళ్ళు గెలిచారు. బట్ స్క్వాడ్తో పోలిస్తే ఇంగ్లాండ్ టీం మన యంగ్స్టర్స్ కంటే కొంచెం ఎక్స్పీరియన్స్గా ఉంది. బట్లర్ మన టీమిండియాపై అయితే ఎగ్నెస్ట్గా 9 ఇన్నింగ్స్ ఆడితే 145.61 స్ట్రైక్ రేట్తో మొత్తం 645 పరుగులు కొట్టాడు. సో బట్లర్కి అయితే మన టీమిండియా పైన మంచి రికార్డు ఉంది. ఇప్పుడు ఈడెన్ గార్డెన్స్ యొక్క పిచ్ రిపోర్ట్ గురించి తెలుసుకుందాం. ఈ పిచ్ రిపోర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే కంప్లీట్లీ బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్, బ్యాట్స్మెన్స్కి బాగా అనుకూలిస్తుంది. అయితే ఈ పిచ్ బ్లాక్ సాయిల్తో ప్రిపేర్ చేస్తారు. అలాగే మ్యాచ్ జరిగే కొద్ది స్పిన్నర్స్ కూడా బాగా అనుకూలిస్తుంది. ఈ స్టేడియంలో మొత్తం 12 టీ20 మ్యాచ్లు ఆడితే ముందు బ్యాటింగ్ చేసిన టీంలు 7 సార్లు గెలిచాయి. అలాగే బౌలింగ్ చేసిన టీంలు 5 సార్లు గెలిచాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ముందు టాస్ గెలిచి కెప్టెన్ ముందుగా బ్యాటింగ్ అయితే తీసుకుంటాడు. ఈ గ్రౌండ్లో యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకున్నట్లయితే యావరేజ్గా 150+ రన్స్. అయితే ఈ గ్రౌండ్లో హైయెస్ట్ రన్ చూసుకున్నట్లయితే పాకిస్తాన్కి బంగ్లాదేశ్కి జరిగిన మ్యాచ్లో 201 పరుగులు అయితే నమోదయ్యాయి. సో ఈ గ్రౌండ్లో అయితే మన పెద్ద హై స్కోరింగ్ గేమ్ మ్యాచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అలాగే మన టీమిండియా 2016 సంవత్సరంలో శ్రీలంకపై 201 పరుగులు అయితే చేసింది. సో రేపు మ్యాచ్ జరిగే టైమింగ్స్ చూసుకున్నట్లయితే రాత్రి 7:30కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ యొక్క బ్రాడ్కాస్ట్ చూసుకుంటే టీవీలో అయితే స్టార్ స్పోర్ట్స్, మొబైల్ అయితే డిస్టినీ ప్లస్ హాట్స్టార్. ఇక ఈ మ్యాచ్ 2 జట్ల ప్లేయింగ్ లెవెన్ గురించి తెలుసుకుందాం. ముందుగా ఇండియా కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు. అలాగే వైస్ కెప్టెన్ అక్షర్ పటేల్. అలాగే మన టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమి రీబ్యాక్ ఇవ్వబోతున్నాడు. చాలా సంవత్సరం తర్వాత వన్డే వరల్డ్ కప్ తర్వాత అతను ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేడు. లాస్ట్ మ్యాచ్ శ్రీలంక జరిగిన టీ20 సిరీస్లో మన తిలక్ వర్మ, సంజు శాంసన్ విరుచుకుపడి ఆడారు. నంబర్ 3లో బ్యాటింగ్ చేసిన తిలక్ వర్మ 150 యావరేజ్తో 280 పరుగులు చేశాడు. అలాగే సంజు శాంసన్ 200 పరుగులు చేసి శ్రీలంక బౌలర్లకి చుక్కలు చూపించాడు. ఒకసారి మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్ కూడా చూసుకున్నట్లయితే ముందుగా ఓపెనర్ సంజు శాంసన్ అలాగే తిలక్ వర్మ ఆడతాడు. 1 డౌన్లో సూర్యకుమార్ యాదవ్, మిడిల్ ఆర్డర్లో హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి. ఇక లోయర్ ఆర్డర్లో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మహమ్మద్ షమి, హర్షదీప్ సింగ్. ఇక స్పిన్ డిపార్ట్మెంట్లో వరుణ్ చక్రవర్తి. సో ఫ్రెండ్స్, అయితే ఇది మన టీమిండియా స్క్వాడ్ అలాగే ప్లేయింగ్ లెవెన్ ఇది. ఈ వీడియో చూసినందుకు వెరీ థ్యాంక్ఫుల్. ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు నచ్చితే వీడియో నచ్చితే బాగుందని చెప్పండి, నచ్చకపోతే బాగాలేదని చెప్పండి. ఏదో కామెంట్ ఖచ్చితంగా చేయండి.